ప్రైజ్ ద లార్డ్. ఆదివారము ఏప్రిల్ 21, 2024. ఈ రోజు దేవుని వాక్యము, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. నిర్గమకాండము 18వ అధ్యాయము 18వ వచనము. జ్ఞానవంతమైన సలహా. నేను నా బైబిల్ కళాశాలలో ఉన్నప్పుడు రోజంతా పనిచేసేవాడిని. అదే సమయంలో ప్రార్థనా మందిర వ్యవహార బాధ్యతలను నిర్వహిస్తూ గురువుగా తర్ఫీదు పొందే శిక్షణలో ఉండేవాడిని. నేను అస్సలు తీరిక లేకుండా ఉండేవాడిని. ఒకరోజు మా నాన్నగారు నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఆయన, నీవు అనేక పనులతో చాలా ఒత్తిడికి గురై నలిగిపోతావు అన్నారు. నేను ఆయన హెచ్చరికను పెద్దగా పట్టించుకోక, ఆయన పాతకాలం మనిషి, జీవితంలో గొప్ప గమ్యాన్ని కలిగి ఉండటం ఆయనకు తెలియదని కొట్టిపారేశాను. నేను తీవ్ర ఒత్తిడికి గురై నలిగిపోలేదు, కానీ ఎంతో కఠినమైన పరిస్థితుల వల్ల తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యాను. అప్పటి నుండి నేను హెచ్చరికలను గ్రహించి, మరీ ముఖ్యంగా సన్నిహితుల నుంచి వచ్చిన హెచ్చరికలను శ్రద్ధగా ఆలకించటం ప్రారంభించాను. ఈ సంఘటన నాకు మోషే జీవితంలో జరిగిన సంఘటనను గుర్తు చేసింది. మోషే కూడా ఎంతో శ్రద్ధతో ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా పనిచేస్తూ న్యాయం తీర్చుచుండేవాడు. అయినప్పటికీ ఆయన తన మామగారి హెచ్చరికను స్వీకరించాడు. ఇత్రోకు ఈ పరిస్థితులలో ప్రధాన పాత్ర లేకపోయినా ఆయన మోషేను, అతని కుటుంబాన్ని ప్రేమించి రానున్న ప్రమాదాన్ని గ్రహించగలిగాడు. బహుశా అందువల్లనే మోషే ఇత్రో మాటలను ఆలకించి ఆయన సమయోచితమైన సలహాను స్వీకరించగలిగాడు. అందుచేత మోషే ప్రజలందరి సామర్థ్యం, దైవభక్తి, సత్యాసక్తి కలిగిన మనుష్యులను న్యాయాధిపతులుగా ఏర్పరచుకొని ప్రతి అల్ప విషయమును వారే తీర్చుచు గొప్ప వాద్యములన్నింటినీ మోషే వద్దకు రాబడి ప్రజలకు న్యాయం తీర్చుచుండెను. అట్లు మోషే ఇత్రో సలహా విని తన పనితీరును సవరించుకొని అతనితో కూడా ఈ భారమును మోయుటకు న్యాయాధిపతులను ఏర్పరచుకొనుట ద్వారా తీవ్ర ఒత్తిడికి గురికాక సులువుగా ఆ పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అనేక మార్లు మనం దేవుని సేవ, మన కుటుంబాలు, ఇతర విషయాల కొరకు తీవ్రంగాను ఉద్రేకంగాను పనిచేస్తూ ఉంటాం. కానీ మనం మన ఆప్తుల సలహాలను ఆలకించి మనం చేయు వాటన్నింటిలో దేవుని జ్ఞానంపై, శక్తిపై ఆధారపడాలి. జ్ఞానయుక్తంగా సేవ చేయడానికి ఎవరి సలహా మీకు జ్ఞాపకం వస్తుంది? ప్రార్థన. సర్వశక్తి కలిగిన దేవా, జ్ఞానయుక్తంగా పనిచేయుటకు, మీరు నియమించిన పనులను చేయుటకు శక్తి కలిగి ఉండులాగున నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.